రైట్. యాడ్ ఆఫ్టర్ అంటే ఉన్న లిస్ట్కి ఒక స్పెసిఫైడ్ లొకేషన్లో నోడ్ని ఎట్లా యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్రెడీ ఒక లిస్ట్ ఉంది, అంటే లిస్ట్ ఆఫ్ నోడ్స్ ఉన్నాయని అనుకుందాం. లిస్ట్ ఆఫ్ నోడ్స్, సపోజ్ ఇలా 4 నోడ్స్ ఉన్నాయి, ఆల్రెడీ కనెక్టెడ్. సో స్టార్టింగ్ ఈజ్ అ హెడ్ నోడ్, ఈజ్ అ హెడ్. సో ఇవి లొకేషన్స్ అనుకుందాం. 1000, 2000, 3000 అండ్ 4000 అండ్ 4000. ఓకే. నా ఈ హెడ్ లొకేషన్లో సో మనకి స్టార్టింగ్ వాల్యూ ఉంది 1000. 10 ఇస్ నెక్స్ట్ నోడ్ని పాయింట్ చేస్తుంది. 20 నెక్స్ట్ నోడ్ని పాయింట్ చేస్తుంది. 30 నెక్స్ట్ నోడ్ని పాయింట్ చేస్తుంది. 40 అండ్ నో అదర్ నోడ్. ఇలా ఉంది. ఇక్కడ ఫస్ట్ యాడ్ ఆఫ్టర్ అంటే ఆఫ్టర్ స్పెసిఫైడ్ నోడ్ అని. మనం ఏ నోడ్ దగ్గర యాడ్ చేయాలి, లొకేషన్ ఇవ్వాలి, అట్లాగే ఏ వాల్యూతో నోడ్ క్రియేట్ చేయాలనేది ఇవ్వాలి. సో ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన లొకేషన్ వ్యాలిడ్ లొకేషనా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఫస్ట్ వ్యాలిడ్ లొకేషనా కాదా అనేది మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. సో వ్యాలిడ్ లొకేషన్ అంటే సో ఖచ్చితంగా 1 అంటే ఇక్కడ యాడ్ చేయాలి, 2 అంటే ఇక్కడ యాడ్ చేయాలి, 3 అంటే ఇక్కడ, 4 అంటే ఇక్కడ. అంటే మాక్సిమం బిట్వీన్ 1 to 4 ఇవ్వాలి, అంటే బిట్వీన్ 1 to కౌంట్ వరకు ఇవ్వాలి. సో ఫస్ట్ మనం కౌంట్ని కలెక్ట్ చేసుకోవాలి. లెంత్ అనే వేరియబుల్లోకి ఆల్రెడీ మనం గెట్ కౌంట్ అనే ఒక మెథడ్ డిఫైన్ చేశాం కదా. ఆ గెట్ కౌంట్ మెథడ్ని కాల్ చేస్తే ఆ గెట్ కౌంట్ అనే మెథడ్ని కాల్ చేస్తే మనకి లెంత్ వస్తుంది. లెంత్ ఎంత ఉంది? 4 నోడ్స్ అనుకుందాం. 4 నోడ్స్, ఆ లెంత్ మనకు వస్తుంది. ఆ లెంత్ అనేది రైట్ మనకి ఇచ్చిన లొకేషన్ లెస్ దాన్ 1 ఉండకూడదు, అంటే 0 ఇవ్వకూడదు, -1 -2 ఇవ్వకూడదు. అలాగే ఆ లొకేషన్ అనేది గ్రేటర్ దాన్ లెంత్ కూడా ఉండకూడదు, అంటే 4 కన్నా ఎక్కువ ఉండకూడదు. ఇక్కడ లెంత్ ఎంత ఉంది? 4 కదా కౌంట్. సో 1 అన్న ఇవ్వాలి, 2 అన్న ఇవ్వాలి, 3 అన్న ఇవ్వాలి, 4 అన్న ఇవ్వాలి. లెస్ దాన్ 1 ఇచ్చినా లేదంటే గ్రేటర్ దాన్ లెంత్ ఇచ్చినా మనం డైరెక్ట్గా మెసేజ్ ప్రింట్ చేసేస్తాం. ఎట్లా? ఇన్వాలిడ్ లొకేషన్ గివెన్ అని వాళ్ళకు ఒక ఎర్రర్ మెసేజ్ ఇచ్చేసాం. ఇన్వాలిడ్ లొకేషన్ గివెన్. ఒకవేళ ఇన్వాలిడ్ లొకేషన్ కాదు, వ్యాలిడ్ లొకేషన్ అని అనుకున్నాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే నోడ్ క్రియేట్ చేసుకుంటున్నాం. నోడ్ ఎట్లా క్రియేట్ చేయాలో మనకు ఆల్రెడీ తెలుసు. టెంప్ ఈక్వల్స్ టు న్యూ నోడ్ అని వాల్యూ పాస్ చేసాం. నోడ్ అంటే నార్మల్గా ఇక్కడని కాదు, మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఫిజికల్గా చూపించడానికి నేను ఇక్కడ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, నోడ్ అనేది క్రియేట్ అయింది. ఎందులో ప్లేస్ చేసుకున్నాం? టెంప్లో ప్లేస్ చేసుకున్నాం. అడ్రస్ 5000 అని అనుకుందాం. వాల్యూ 50 అనుకుందాం. నోడ్ వాల్యూ నల్. నోడ్ క్రియేట్ అయింది. ఆ అడ్రస్ని మనం టెంప్ వేరియబుల్లో ప్లేస్ చేసాం. టెంప్ ఈక్వల్స్ టు 5000 నోడ్ రెడీ అయింది. బట్ ఇప్పుడు ఆ నోడ్ని కనెక్ట్ చేయాలి. సో కనెక్ట్ చేయాలి అని అంటే ఫస్ట్ ఆ లొకేషన్కి ట్రావెల్ చేయాలి. లొకేషన్ 3 కదా, లొకేషన్ వరకు ట్రావెల్ చేయాలి. ఆ లొకేషన్కి ఎట్లా ట్రావెల్ చేస్తాం అని అంటే ఫస్ట్ ఒక వేరియబుల్ తీసుకుందాం, i ఈక్వల్స్ టు 1 అని. అట్లాగే నోడ్ తీసుకున్నాం, టార్గెట్ అని ఒక వేరియబుల్ తీసుకొని హెడ్ నోడ్ని ప్లేస్ చేశాం. అంటే ఇక్కడ టార్గెట్ అనేది తీసుకొని అందులో 1000 ప్లేస్ చేశాం. అట్లాగే ఐ వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. 1. ఇప్పుడు లూప్ని యూజ్ చేసి వైల్ సింపుల్గా ఐ లెస్ దాన్ లొకేషన్ అయ్యేంత వరకు మూవ్ చేస్తాం. ఐ వాల్యూ ఎంత? 1. లొకేషన్ ఎంత? సపోజ్ థర్డ్ లొకేషన్ అనుకుందాం. వాళ్ళు లొకేషన్ 3 ఇచ్చారని అనుకుందాం. థర్డ్ లొకేషన్ తర్వాత యాడ్ చేస్తున్నాం.
1 <3 కాబట్టి మూవ్ చేస్తున్నాం. సో దేన్ని, టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు టార్గెట్ టు లింక్ అని అంటున్నాం. టార్గెట్లో ఎంత ఉంది? 1000. 1000లో ఇప్పుడు మనం ఎంత ప్లేస్ చేస్తున్నాం? 2000 ప్లేస్ చేస్తాం లింక్. రైట్. సో తర్వాత ఐ వాల్యూ కూడా ఇంక్రీజ్ చేస్తున్నాం. ఐ వాల్యూ. సో ఐ వాల్యూ ఎంత అయింది? 2 అయింది. సో ఐ వాల్యూ బికమ్ 2. 2 < లొకేషన్. సో కండిషన్ ట్రూ కదా. సో మళ్ళీ లోపలికి వచ్చి టార్గెట్ ఈక్వల్స్ టు టార్గెట్ టు లింక్. టార్గెట్ యొక్క లింక్ ఎంత? 2000 ఏమైంది? 3000 అయింది. 2000 ఏమైంది? 3000 అయింది. రైట్. సో మళ్ళీ ఐ వాల్యూ ఎంత అయింది? 2 బికమ్ 3. సో ఇప్పుడు 3 < 3. కండిషన్ ఏమైపోయింది? ఫెయిల్ అయింది. కండిషన్ ఫెయిల్. రైట్. సో ఎప్పుడైతే కండిషన్ ఫెయిల్ అయిందో వైల్ లూప్ అనేది టెర్మినేట్ అయిపోయింది. సో అప్పటికి టార్గెట్ అనేది టార్గెట్ లొకేషన్ని పాయింట్ చేసేస్తుంది. కనెక్షన్స్ ఇవ్వాలి. ఆల్రెడీ మనం చూసాం. ఫస్ట్ ఎప్పుడు రైట్ సైడ్ కనెక్షన్ ఇవ్వాలి. రైట్ సైడ్ కనెక్షన్. దెన్ లెఫ్ట్ సైడ్ కనెక్షన్ ఇచ్చుకోవాలి. లెఫ్ట్ సైడ్ కనెక్షన్. ఓకే. సో రైట్ సైడ్ కనెక్షన్ అంటే 4000ని తీసుకొచ్చి ఈ లొకేషన్లో ప్లేస్ చేయాలి. 4000 అంటే ఎక్కడుంది? టార్గెట్ యొక్క లింక్ ఏదైతే ఉందో సో దాన్ని టెంప్ యొక్క లింక్లో ప్లేస్ చేయాలి. 4000 ఇక్కడ ప్లేస్ చేయాలి. టార్గెట్ యొక్క లింక్లో టార్గెట్ యొక్క లింక్ని తీసుకొచ్చి టెంప్ యొక్క లింక్లో ప్లేస్ చేయాలి. టార్గెట్ యొక్క లింక్ ఎంత? 4000 ఈ ప్లేస్లో స్టోర్ అవుతుంది. సో ఇది ఫస్ట్ కనెక్షన్. ఇది ఫస్ట్ రైట్ సైడ్ కనెక్షన్ ఎప్పుడు ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ కనెక్షన్. ఈ 5000ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేయాలి. ఎప్పుడైతే 5000 ఇక్కడ ప్లేస్ చేసామో దెన్ ఇట్ స్టాప్ పాయింటింగ్ అండ్ స్టార్ట్ పాయింటింగ్ టు దిస్ వన్. అంటే టెంప్ని తీసుకొచ్చి టార్గెట్ యొక్క లింక్లో ప్లేస్ చేసుకోవాలి. టార్గెట్ యొక్క లింక్లో న్యూ నోడ్ ఏదైతే ఉందో దాన్ని ప్లేస్ చేసుకోవాలి. ఈజ్ అ సెకండ్ వన్. ఇది సెకండ్. ఇట్లా 2 లింక్స్ క్రియేట్ చేసుకుందాం. ఎల్స్ బ్లాక్ క్లోజ్ చేయడం అండ్ అట్లాగే మెథడ్ని క్లోజ్ చేయడం. మెథడ్ని. ఓకే. సో దీన్నే యాడ్ ఆఫ్టర్ అంటాం. ఆఫ్టర్ ద స్పెసిఫైడ్ నోడ్ మనం యాడ్ చేస్తున్నాం. ఓకే. దిస్ వన్.